హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. పండుగ వస్తుంది కదా, దానికోసం అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇంకా ఇదైతే బెడ్రూమ్ అనమాట. ఇందులో చాలా రోజులు అవుతుంది, ఫ్యాన్కి మస్తు దుమ్ము ఉంది. ఇంకా పైన కూడా దులపాలి. ఆ రూమ్ చూపిస్తాను చూడండి. మస్తు అంటే ఇక ఇదనమాట నా కిచెన్. చూడండి ఎలా ఉందో. మొత్తము ఆల్రెడీ కొన్ని సామాన్లు అయితే తీసి తోమినాను. ఓకేనా, ఇవి ఇంకా ఉన్నాయి సింకులో, ఇవి తోమిపెట్టినాయి. ఇవన్నీ తోమాలి, క్లీన్ చేయాలి. చూడండి ఒకసారి నా ఇల్లు అయితే ఎంత దుమ్ము పట్టిందో చూడండి. ఇది వైట్గా ఉంది కాబట్టి కనబడట్లేదు కావచ్చు మీకు. చూడండి ఇప్పుడు ఇక చూడండి ఎంత క్లీన్ చేయాలి. మొత్తం కడిగేస్తాను ఇంకా నేను. ఇక్కడ బెడ్షీట్స్ మీద దుమ్ము పడకుండా ఇట్లా నైటీ అయితే కప్పేస్తున్నాను అనమాట. వేస్ట్ది పాత నైటీ ఉంటే. ఇంకా తర్వాత బెడ్ మీద బెడ్షీట్ కూడా తీసి వేస్ట్ చీర అయితే వేస్తున్నాయి. ఎందుకంటే ఇల్లు దులిపేటప్పుడు దుమ్ము అనేది మొత్తం పడుతుంది. మనం దులిపినా కానీ మంచిగా రాదనమాట. అట్లాగే బట్టలకు కూడా ఇట్లా ఏంటిది డోర్ కర్టన్ అయితే పెడుతున్నాను. ఇంకా చూడండి ఎక్కడి ఉన్నాయి సామాన్లు అయితే చాలా గలీజ్గా ఉంది. ఇంకా పైకి దులుపుతున్నా. చైర్ వేసుకుంటే అందదనమాట. కాబట్టి నేను ఇక్కడ బెడ్ ఎక్కి దులుపుతున్నా. చూడండి బెడ్ది ఏంటది కోడ్ ఉంటుంది కదా, అది ఎక్కి దులుపుతున్నా. ఇంకా పైన ఉన్నాయి మొత్తం తీస్తున్నా. టీవీ స్టాండ్, అదే టీవీ డబ్బా, మా పండుగడి బండి, ఇవన్నీ తీసి అయితే దులుపుతున్నాను అనమాట. చాలా అంటే చాలా దుమ్ము ఉంది. ఎన్ని రోజులైంది తెలుసా? దగ్గర 3-4 months అయిందనమాట. ఎందుకు నేను దులపకుండా, అసలైతే నేను చాలా నీట్గా ఉంచుకుంటా ఇల్లు అనేది. ఎందుకంటే యూట్యూబ్ మీద పడి నేను లైవ్స్ వాచ్ టైం కావాలి, మోనీ కావాలన్నట్టుగా నేను యూట్యూబ్ మీద పడి సరిగా ఇల్లు పట్టించుకోలేదన్నమాట. అందుకని చెప్పేసి చాలా అంటే చాలా దుమ్ము అయిపోయి మొత్తం అసలు ఇంకా దులుపుతుంటే ముక్కులలో పోయి దుమ్ములు వస్తున్నాయి అనమాట. ఇంకా పైన అయితే దులిపేసిన అందిన వరకు. ఇంకా తర్వాత ఇక్కడ వెంటిలేటర్స్ దగ్గర అయితే దుమ్ము ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ టీజ్గా పెద్ద సాహసం అనమాట. ఇక్కడ నుంచి కిటికీ దగ్గర కాలు పెట్టి దులుపుతున్నా. అలాగే ఇంకా సైడ్కి ఇట్లయితే తొందరగా అయిపోతుంది. అదే చైర్ అయితే ప్రతి దగ్గరికి జరుపుకుంటూ దులుపుకోవాలి. కాబట్టి నేనైతే ఇంక ఇట్లయితే అది మొత్తము ఒకేసారి కవర్ చేయొచ్చు అన్నట్టుగా బెడ్ ఎక్కైతే అలా దులుపుతాను అనమాట నేను ఎప్పుడైనా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఓన్లీ. ఇంకా దులిపేసి అయితే ఇంకా దిగేసి ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ అయితే చిన్న చైర్ వేసుకొని మొత్తం కవర్ చేసినాను అనమాట. ఇటు సైడ్ ఏం లేదు దులపడానికి, అందుకని చెప్పేసి చైర్ వేసుకొని దులిపినా. ఇంకా మళ్ళీ తర్వాత అయితే ఫ్యాన్ అయితే దులిపినాం. మొత్తం రూమ్ వరకు అయితే పైన అయితే క్లీన్ అయిపోయింది అనమాట, టెర్రస్. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మా పిల్లలవి. ఫస్ట్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్, మా చిన్న పాప యూకేజీ, అన్ని బుక్స్ చాలా ఉన్నాయి బుక్స్. ఇవన్నీ ఎలా పడితే అలా వేస్తారు అనమాట. ఇంకా మొత్తం ఇవన్నీ తీస్తున్నాను. మస్తుగా దుమ్ము ఉన్నది అసలు. ఎంత దుమ్ము తెలుసా అసలు, వాయమ్మో నేనైతే షాక్. ఇంకా సెల్ఫ్లో అయితే దులిపేసిన. వాళ్ళ బ్యాగ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్లలో కూడా బుక్స్ ఉన్నాయి అనమాట. అలాగే పండు సామాన్లు, అదే బొమ్మలు, ఈ వైట్ దాంట్లో వచ్చేసి వేస్ట్ బట్టలు అనమాట, వాడని ఉన్నాయి. అవి అయితే అక్కడ పెట్టేసిన బట్టలు. చూడండి ఇక్కడ ఎంత దుమ్ము ఉన్నది కదా, వాయమ్మో చూడండి మీరే, ఎంత దుమ్ము ఉంది కదా అసలు. ఇక్కడైతే ఇంకా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే పెట్టేసిన అనమాట. నేను దసరాకు వచ్చేసి మస్తు డీప్గా క్లీన్ చేస్తాను అనమాట. పైన ఏం కాదు, మొత్తం సెల్ఫ్లు గిల్ఫ్లు అన్నీ ఎక్కడ ఏం లేకుండా. అంటే మేము చేయమా ఏంటి అని అనుకుంటున్నారు, అలా కాదు. ఎందుకనే చెప్తా చూడండి. ఇక ఇక్కడ పైన దుమ్ము ఎంత ఉంది చూడండి. ఇందాక దులిపిన కదా, వీటిని అయితే దుమ్ము అయితే దులుపుతున్నాను అనమాట పైనుంచి. అలాగే టీవీ స్టాండ్, కిటికీ, ఇవన్నీ దులుపుతున్నా. టీవీ స్టాండ్లు ఏమున్నాయి అది ఇది. ఇంకా చూడండి ఎంత దుమ్ము ఉన్నదో ఇక్కడ, అసలు మామూలు దుమ్ము లేదు. దులిపేసిన మళ్ళీ నీట్గా అయింది. పైన అయితే పెడుతున్నా ఒక క్లాత్తో తుడిచి. చూడండి వైట్ క్లాత్తో అయితే తుడిచిన అనమాట. ఇంక ఇవి వచ్చేసి నా ఫైల్స్ అనమాట, డిగ్రీ ఫైల్స్. అవన్నీ తీసి దులిపి మళ్ళీ అక్కడ పెట్టేశాను. టీవీకి కూడా మస్తు దుమ్ము ఉంది, అంతా క్లీన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఎంత ఉంటుందంటే అంత డస్ట్ ఉన్నది. ఇంకా కవర్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ మడత పెడుతున్నాయి. ఎందుకంటే చెత్తకు పనికి వస్తాయి కాబట్టి. చూడండి ఎన్ని కవర్లు ఉన్నాయో. ఇవన్నీ ఒక దగ్గర అయితే పెడుతున్నాను. ఇక్కడ టీవీ స్టాండ్ ఇంకా అవన్నీ దులిపేసిన అనమాట.
దులిపి ఇంకా మొత్తం అయితే ఊడ్చుకొస్తుంది. చూడండి ఎంత దుమ్ము ఉంది కదా, మొత్తము ఒక రూముల్లో ఎంత ఉందంటే ఇంకో రూమ్లో ఎంత ఉండాలో చూడండి. మస్తు ఉంది చూడండి మీరే, ఎంత దుమ్ము ఉంది కదా. క్లియర్గా చూడండి ఇక్కడ ఎంత దుమ్ము ఉందో ఒక రూమ్లో చెత్త అనేది. ఇంకా ఇవి వచ్చేసి సామాన్లు అనమాట, డబ్బాలలో ఉంటాయి కదా ఇవి, వంట సామాన్లన్నీ ఇందులో పెట్టాను అనమాట. పిండి రవ్వ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక అందులో పెట్టేసి ఇక చదువుతున్నాను అనమాట. ఇవన్నీ డబ్బాలలో ఏమున్నది అనేది నేను లాస్ట్లో చూపిస్తా చూడండి. 3 డబ్బాలే ఉంటాయి ఇవి మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ ప్యాకెట్స్ అనుకున్నారు, కాదు అవి. ఇక ఇది చూడండి, ఇక్కడైతే ఇంకా మొత్తం చెత్త కుప్పే మా ఇంట్లో, అన్ని కవర్లే ఉన్నాయి. అవన్నీ కింద పోలిచ్చి ఇంకా సామాన్లు అయితే తీస్తున్నాను అనమాట. తోమడానికి ఉన్నాయి కదా, ఆ సామాన్లన్నీ తీసి ఇందులో పెడుతున్నా చూడండి. ఇంకా మొత్తం అయితే తీసేసి ఇందులో అయితే పెడుతున్నాను చూడండి. ఇవైతే బయట వేసుకొని ఇంకా తర్వాత అయితే తోముదాం అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేస్తున్నాను. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, సింకులో అన్ని గిన్నెలు ఉన్నాయా, మళ్ళీ ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి. ఎంతనైనా ఆడవాళ్ళకి పండగ వస్తే పండగ అంటారు కానీ పండగ కాదు, ఎండగ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇల్లు పని పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనమాట. ఎంత ఇదైపోతారు తెలుసా, అసలు మస్తు స్ట్రెస్ అవుతారు అనమాట. ఎంతనైనా ఆడవాళ్ళకి మస్తు కష్టం అనమాట. అలాగే ఇల్లు దులిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎందుకు ప్రాణాలు కాడికి పోయినావు అని అనుకుంటున్నారా, చెప్తాను ఓకేనా. నేను చేసేటప్పుడు ఇలాంటి కొన్ని పాటించకపోతే నిజంగానే ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. ఇక నేనైతే ఇట్లా ఫస్ట్ అయితే ఒక కట్టె కట్టుకొని ఆ పైన ఉన్నదంతా దులిపేసిన అనమాట. అది అందదు కదా అని చెప్పేసి మాపు కర్ర కట్టి దులిపిన. తర్వాత ఇంకా ఇక్కడ గ్యాస్ బండ్ ఎక్కి మొత్తం సైడ్కి మొత్తము అదే దులిపిన అనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఇది దులిపి అవి ఇటు సైడ్ పెడతా అనమాట. మళ్ళీ వేరే సెల్ఫ్ దులిపి ఈ సెల్ఫ్లు దులిపి అందులో ఉన్న సామాన్లన్నీ ఇటు పెట్టుకొని ఈ సామాన్లు ఇటువైపు దులిపి మళ్ళీ ఇటు పెడతాను అనమాట కడుక్కొని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇంకా మొత్తం అయితే పైన అయితే దులిపడం అయిపోయిందనమాట టెర్రస్కి. ఓకేనా, ఇంకా ఈ గ్యాస్ మొద్దు సందులలో ఏమేమి ఉన్నాయి చెప్తా చూడండి. బత్తాలు, బాక్స్ ఇవన్నీ మళ్ళీ బయట పెడుతున్నా. ఇంకా గ్యాస్ మొద్దు అవి ఇవి బియ్యం బత్తాలు చూడండి. గిన్నెలు ఎన్ని ఉన్నాయి, అసలు గిన్నెలే చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఇక మొత్తం అయితే తీసి దులుపుతున్నా. ఇంక ఇక్కడ చూడండి, అసలు మా ఇల్లు చూస్తే మీరు నవ్వుతారు అనమాట. ఇల్లేనా అది పెద్ద కుప్పనా అని అనుకుంటారు అనమాట. చెత్త కుప్ప ఏంటి ఇదంతా అనుకుంటారు. అన్నీ ఉన్నాయి అనమాట మా ఇంట్లో. కవర్స్ ఏం చేస్తున్నావు అనుకుంటారా, చెప్పాను కదా ముందే, యూట్యూబ్ మీద పడి నేను ఇల్లుని అంత క్లీన్ చేయలేదు. చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇంకా బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక కవర్లో అయితే పెడుతున్నా. ఇంకా ఇక్కడైతే మొత్తం దులపడం అయితే అయిపోయిందనమాట. సెల్ఫ్లు అన్నీ దులిపేసిన. ఇంకా కవర్లే ఉన్నాయి చూడండి. ఇందులో ఎంత దుమ్ము ఉందో ఇంకా అందులో ఎంత దుమ్ము ఉందో. ఇక రెండు అయితే ఉడ్చుకొస్తున్నాయి చూడండి. అది ఇది మొత్తం దుమ్ము చూడండి, ఎంత దుమ్ము ఉన్నదో మా ఇంట్లో, అసలు మామూలు కాదు కదా. ఇక్కడ ఇంకా కూలర్ మీద కూడా ఉన్నాయన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. అవన్నీ తీసేసి దుమ్ము ఉంటుంది కదా, ఇంకా మొత్తానికి అయితే అంతా ఊడ్చి ఇంకా ఒక కవర్లకు అయితే వెతుతున్నా చూడండి. కవర్లు, వైర్లు, పేపర్స్, అట్టాలు అన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా ఇందాక నేను తీసినవి ఉన్నాయి కదా కిచెన్, అవి గ్లాసీ అనమాట. జాడీలు, చిన్న జాడీలు, అవి పగిలిపోతాయేమో అన్నట్టుగా నేను ఒక దాంట్లో ఒక బకెట్లో సర్ఫ్ వేసి ఇంట్లోనే కడుక్కుంటున్నాను అనమాట. ఎందుకంటే బయటికి అటు ఇటు తీసుకెళ్తే పగిలిపోతాయి అని చెప్పేసి ఇంట్లో ఒక బకెట్లో సర్ఫ్ వేసిన అనమాట. ఇంకా సర్ఫ్ వేసి కడుగుతున్నా. ఇంకో బకెట్లో మామూలు వాటర్ కడగడానికి ఇంకా తీసి మొత్తం ఈ విధంగా అయితే కడుక్కున్నా చూడండి. ఇంకా సెల్ఫ్లు కూడా కడుగుతున్నాను అనమాట. నేను డీప్ క్లీన్ చేస్తాను అని చెప్పాను కదా. బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి నేను ప్రతి బతుకమ్మ, దసరాకి మాత్రమే ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇంకా మిగతా వాటికి మాత్రం పైననే దులుపుతాను అనమాట. అంటే దుమ్ము దులిపేసి జస్ట్ పేపర్స్ వేసి క్లీన్ చేసుకుంటా. కానీ ఈసారి దసరాకి అయితే నేను మొత్తం ఇంకా ఇల్లు సెల్ఫ్లు అన్నీ కడుక్కుంటాను అనమాట. ఇంకా వర్షం వచ్చి మొత్తము మా రూమ్ అయితే కారుతుంది అనమాట. వరదకి కారి అక్కడ నల్లగా అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని చెప్పేసి నేనైతే బ్రష్ పెట్టి రుద్ది మొత్తం కడిగినా నీట్గా. నేను ఇందాక కడుక్కున్న జాడీస్ ఉన్నాయి కదా, వీటినన్నిటిని అయితే
అక్కడ పెట్టేస్తున్నా. సెల్ఫ్‌లు ఆరినాయి అప్పుడే పెడుతున్నారు అనుకునేరు. నేను క్లాత్‌తో తుడిచాను అనమాట తొందరగా ఆరడం కోసం. ఇవి వచ్చేసి గ్లాస్ ఉంటది కదా! జ్యూస్ గ్లాసులు అవి అనమాట. కప్స్ అవి ఇవి మొత్తం గ్లాసుల వరకైతే నేను ఇక్కడే కడిగాను. ఇంకా తర్వాత అయితే కొన్ని డబ్బాలున్నాయి. అందులో సామాన్లు తీయడానికి రాలేదనమాట. పొడివి ఉంటాయి కదా! అవి. ఇంకా వాటినైతే నేను సర్ఫ్ నీళ్ళతోటైతే ఒక క్లాత్ తీసుకొని తుడిచిన పైన దుమ్ము మొత్తం పోయేటట్టుగా. ఇంకా తర్వాత అయితే ఇంక ఈ సెల్ఫ్లు కూడా కడుగుతున్నా చూడండి. ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. డీప్‌గా ఏ సెల్ఫ్‌లని విడిచిపెట్టను, అన్ని సెల్ఫ్‌లు కడుక్కుంటాను చూడండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుడి సెల్ఫ్‌లకి అయితే కడిగేసిన. ఇంకా ఫ్రిడ్జ్‌ని మళ్ళీ ఇంకా అవన్నీ ఎందుకు తీయడం బయటకి అని చెప్పేసి ఇంట్లోనే ఫ్రిడ్జ్‌ని కూడా మొత్తం వాష్ చేసిన అనమాట. మీరు ఏంటి అనుకుంటున్నారే ఇంక మళ్ళీ బయటికి ఇంట్లోకి ఎందుకు అని చెప్పేసి, ఎలాగో రూమ్ మొత్తం కడుగుతున్నా అని చెప్పేసి ఫ్రిడ్జ్‌ని, కూలర్‌ని అన్నీ ఇంట్లోనే కడిగేస్తున్నా. మీరు షాక్ అయ్యారనమాట. ఎందుకంటే ఏంటి ఫ్రిడ్జ్‌ను, కూలర్‌ని అన్నీ ఇంట్లోనే కడుక్కుంటున్నాను అనుకున్నారు. ఎలాగో కడుగుతున్నా మళ్ళీ బయటికి ఇంట్లోకి ఎందుకని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే అయితే కడుక్కుంటున్నాను అన్నీ. ఇక ఒక్క సెల్ఫ్ కూడా విడిచిపెట్టను అనమాట. మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇక్కడ విండో కూడా క్లీన్ చేశాను. సెల్ఫ్ బండ మొత్తము ఒకసారి అయితే రుద్దుకుంటున్నా. మళ్ళీ నేను అనుకున్నాను కదా, ఇల్లు అయితే కడిగేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ గిన్నెలు ఉన్నాయి. మళ్ళీ గ్యాస్ కూడా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ తోమేటప్పుడు మొత్తం మురికంతా మళ్ళీ బయటపడుతుందని చెప్పేసి మళ్ళీ గుర్తుకొచ్చి గ్యాసు అండ్ అట్లనే ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసిన అనమాట. క్లీన్ చేస్తే అప్పుడు నీట్గా అయిపోయింది కదా అక్కడి వరకు. తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేశాను అనమాట మొత్తానికి. ఇంకా చాలా అంటే చాలా, ఇక్కడ కూడా గిన్నెలు చాలా ఉన్నాయి. ఈ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినాయి. మరి ఇంకా బయట ఉన్న గిన్నెలు ఎంతసేపు పడతాయో తెలియదు ఇంకా. ఓకేనా. అవి స్పీడ్గా కాదనమాట. జస్ట్ నేను స్పీడ్గా పెట్టిన అంత స్పీడ్గా ఎవరు తోమలేవరు. ఇక ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా స్పీడ్గా పెట్టాను. చూడండి ఎంత మురికున్నది కదా ఇంట్లో. ఇంకా ఈ నీళ్ళు అయితే బాత్రూంలోకి కొట్టేస్తాను అనమాట. బయట సామాన్లు ఉన్నాయి. అలాగే డౌన్ వచ్చేసి బెడ్రూమ్లోకే ఉందన్నమాట కడిగేటప్పుడు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే కడుక్కుంటాను అనమాట ఎప్పుడైనా. చూడండి ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే మొత్తం తోముతున్నాను. మా పాప వచ్చేసి కడగమని చెప్పిన అనమాట. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా అని చెప్పి అన్న. ఇంకా ఆమె అయితే కొన్ని అయితే కడిగింది. తర్వాత ఇంకా పెద్దగా అడగరాట్లేదు నీట్గా అని చెప్పేసి నేనే వద్దులే వెళ్ళని చెప్పి అన్నాను అనమాట. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి కదా. నేను ఇంట్లో మా అత్తగారు ఇంటి దగ్గర ఏమి గిన్నెలు ఉంచలేదనమాట. ఎట్లాగో అక్కడ ఉండం కదా మేము, వెళ్ళము అన్నట్టుగా మొత్తం గిన్నెలన్నీ ఇక్కడికే తీసుకొచ్చాను. అందుకని చెప్పేసి అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట నాకు. ఇంకా ఏంటి చిన్న అయితే తోమి ఆమెకి ఇస్తుంటే ఆమె అయితే కడిగి అక్కడ బోర్లు ఇచ్చింది చూడండి. ఇంక గిన్నెలు అయితే అయిపోయినాయి మొత్తము. చూడండి అది టబ్బు మొత్తం నిండిందనమాట. ఒక దాంట్లో ఒకటి వేసి నింపేసిన. ఇంకా అయిపోయిన తర్వాత అయితే డబ్బాలు కూడా తోమిన అనమాట. అది తోమి ఇంకా బయట ఉన్న సామాన్లు మొత్తం ఇంట్లోకి పెట్టిన. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే 6 అయిందనమాట. ఇక అన్నీ తోమిన తర్వాత బయట ఉన్న సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయితే సర్దుతున్నా. తర్వాత ఇంకా పిల్లలకి అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే సదరలేదు. నెక్స్ట్ డే అలా నీళ్ళు ఉంటాయి కదా అని చెప్పేసి సదరలేదనమాట. ఇక్కడ బాక్సులలో ఏమున్నాయంటే ఇవి వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా అవి జాడీలు గ్లాసులు ఉన్నాయన్నమాట. ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. అవి వచ్చేసి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట. గ్లాసులు అవి ఇవి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇవి బొంతలు అయితే పిండుతున్నా. ఒకే రోజు అయితే ఒళ్ళు అలసిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ డే పిండుతున్నా ఇంకా చెద్దర్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే అలసట అనేది రాదు కదా. ఒక్కరోజు అయితే బాగా టైర్డ్ అయిపోతాము. అంతకుముందు అయితే నేను అన్నీ ఒకే రోజు చేసేదాన్ని. బట్టలు అంటే ఇల్లు క్లీన్ చేయడము మొత్తం ఒకే రోజు చేసేదాన్ని. ఇంకా ఫస్ట్ అయితే బరువు ఉన్నాయి అయితే పిండుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ పిండి లాస్ట్లో బరువు ఉన్నాయి పిండేలోపు
ఫుల్ ఆయాసం వస్తుందనమాట. వాటర్ అయితే ఏయనమాట బట్టలు పిండేటప్పుడు. ఎందుకంటే వాటికి ఒక పట్టు అంటే పట్టుకునే విధానం తెలిస్తే ఎలానైనా పిండడానికి వస్తదనమాట. కొంచెంగా నేను ఎక్కువ బట్టలు బొంతలు మా హస్బెండ్‌తో ఏం పిండియను. చాలామంది బరువున్నాయని చెప్పేసి మగవాళ్ళతో పిండిస్తారు. కాకపోతే నేనే పిండుతా. ఈ బట్టలు పిండేటప్పుడైతే నాకు ఒకటి గుర్తుకొస్తదనమాట. ఒక పెద్ద చెదర ఇప్పుడు నేను పిండిన అలాంటియే చిన్నగున్నప్పుడు నా ఇంటర్‌లో మా పెద్దమ్మ చనిపోతే అప్పుడు నేను వాటిని పిండలేక కాలువలో పడిపోయాననమాట. ఇక్కడ వచ్చేసి స్పీడ్‌గా పెట్టానులే. ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైతది ఏమో అన్నట్టుగా నేను స్పీడ్‌గా పెట్టిన. అందుకే అంత స్పీడ్‌గా మ్యాట్లు అవి ఇవి అన్నీ ఉతికేసిన. ఇలా స్పీడ్‌గా పెడితే నవ్వొస్తుందనమాట. రయ్య 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 చేసినట్టే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నవ్వుతున్నాను వాటిని చూసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక అయిపోయినాయి బట్టలైతే మొత్తము. ఇంకా బట్టలు పిండిన తర్వాత అయితే ఓ తడి క్లాత్ తీసుకొని అయితే వీటినైతే క్లీన్ చేస్తున్నా. ఇందులో నా శారీస్ ఉంటాయి. ఒకవేళ ఎలుకలు వచ్చినా కానీ కొట్టకుండా అందులో పెడతా. ఇంకా టీవీ కూడా క్లీన్ చేశాను. టీవీ, బీరువా, బెడ్ తడి క్లాత్తో తుడిచిననమాట. ఏమన్నా దుమ్ము ఉంటే పోతుందని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇక తర్వాత ఇంట్లో ఉన్న కవర్స్ అవన్నీ పిండేసిన. నా దుమ్ము పట్టినాయి మొత్తము. బట్టలు చూశారు కదా. ఇంకా ఈవినింగ్ అయితే గిన్నెలన్నీ మొత్తం సదురుకుంటున్నా. దేవుడు ఫొటోస్ అటు సెల్ఫ్లో పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే సదురుతున్నా చూడండి. అలాగే మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయండి. నేను మర్చిపోయాను అసలు ఇల్లు కడిగేటప్పుడు నేను గ్యాస్ దగ్గర గిన్నెలు తోముతా కదా. అప్పుడు వచ్చేసి పైన కరెంట్ ఉంటుందన్నమాట. నేను వాటర్ కొట్టినప్పుడు అందులో నుంచి అన్నీ బంద్ చేశాను. అసలు అది గ్యాస్ దగ్గర ఉన్న కిటికీకి నీళ్ళు కొట్టినప్పుడు స్విచ్ బోర్డ్లో పడ్డాయి అనమాట. అప్పుడు కరెంట్ బల్బ్ అనేది వెలిగింది అన్నీ బంద్ చేసినా కానీ నాకైతే మస్తు భయం అనిపించింది. అంటే షాక్ కూడా వస్తుంది కదా. మొత్తం ఇల్లు మొత్తము నీళ్ళతోటి ఉంది. మనం కూడా మొత్తం తడిసి ఉన్నాము అని చెప్పేసి మస్తు భయం వేసింది. కాకపోతే ఏం కాలేదు దేవుడి దయ వల్ల. షాక్ వస్తే ఏమైనా ఉందా ఇక. మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇల్లు దులిపినప్పుడు. అలాగే ఫ్యాన్స్, స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇల్లు దులిపేటప్పుడు జాగ్రత్త. ఓకే. నాలాగైతే దబా చేసుకోవడంలో కంగారులో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకేనా. ఇంకా కిచెన్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయండి. ఓకేనా. ఇక ఆ బుట్టలో అయితే ఏమన్నా ఉంటాయి కదా ఇవన్నీ అయితే నేను వేస్తానన్నమాట. వేస్ట్గా ఉంటాయి కదా వేస్తా. బాటిల్స్ అలాంటివి క్లీన్గా ఉండడం కోసం ఇందులో సామాన్లు వేసాను కదా. ఇవన్నీ అయితే ఇంకా డబ్బాలోకి అయితే సదురుతున్నాను అనమాట. ఉప్మా రవ్వ అవి ఇవి చక్కెర అవి ఇవి ఉంటాయి కదా ఇవన్నీ సదిరాను చూడండి. స్పీడ్ పెట్టాను ఎందుకంటే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది కదా వీడియో అనేది. ఇంకా మొత్తం అయితే పప్పులు, ఉప్పులు, పసుపులు అన్నీ అయితే వేసి ఇక డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. నేను కిటికీ దగ్గర నీళ్ళు పోయేటప్పుడు కరెంట్ బల్బు వెలిగిందా లేదా అనేది. ఓకేనా. ఒకవేళ ఉన్నదో లేదో తెలియదు. లేకపోతే వీడియో ఎక్కువైందని చెప్పేసి అదే కట్ చేశాను కావచ్చు నాకు తెలిసి. ఉంచుదామనుకున్నా మరి ఆటోమేటిక్గా మళ్ళీ కట్ అయిందనమాట. లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ కొన్ని కిచెన్ దగ్గర ఉన్నాయి కదా ఇవి కూడా అయితే సదురుతున్న గిన్నెలు అనేవి చాలా గిన్నెలు ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి వేసేసరికి చాలా అనిపిస్తున్నాయి. ఇంక మొత్తానికైతే ఇల్లు అయితే నీట్గా సదిరేసాను. ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మా ఇంట్లో గిన్నెలు ఎన్ని ఉన్నాయో కనిపించవు కానీ చాలా ఉన్నాయన్నమాట. ఒకదాని వెనుక ఒకటి వేస్తాం కాబట్టి కనపడవు గిన్నెలు. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే ఇదే. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. ఎంతవరకు. ఓకేనా ఫ్రెండ్స్. మర్చిపోయా ఇది బెడ్రూమ్ అనమాట. ఇదైతే ఈ విధంగా రెడీ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటా ఫ్రెండ్స్. బాయ్.